వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభ డిజైన్స్. ఈరోజైతే నేను ముందుకు ఒక రెసిపీని తీసుకొచ్చేసానండి. చూస్తున్నారు కదా, పాలకూర, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవి చక్కగా నేను పీల్ అది తీసేసి నీట్గా చేసి పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు కూడా అంతేనండి, దీనికి ఉన్న పీల్నది తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. పాలకూర వచ్చేసరికి 3 కట్టలు తీసుకున్నానండి. ఇవి అయితే శుభ్రం చేసేసుకోవాలి. శుభ్రం చేసుకుని శుభ్రంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. నేను ఆ ప్రాసెస్ ఇంకా చేయలేదు. చూస్తున్నారు కదా, పాలకూర 3 కట్టలకి కట్టకి 1 ఉల్లిపాయ చొప్పున 3 ఉల్లిపాయలను అయితే నేను తీసుకున్నానండి. ఇంకా పాలకూరను అయితే క్లీన్ చేసేసి కట్ చేసుకుందాం. ఈ కాడలు కనుక కొంచెం ముదురుగా ఉన్నట్లయితే తీసి పక్కన పెట్టేసేసేయండి. లేతగా ఉన్నట్లయితే తప్పకుండా వీటితో పాటే కట్ చేసేసేయండి. ఈ రెసిపీ పేరు ఇంతవరకు మీకు చెప్పలేదు కదండి. మీ అందరికీ సుపరిచితమైన రెసిపీ ఏనండి. కాకపోతే మనం బిజీగా ఉన్నందువలన ఇట్లాంటి రెసిపీస్ అన్నీ కూడా మనం అడుగున పడేస్తూ ఉంటాం. ఏదో ఫాస్ట్గా చేసేసుకుంటూ ఏదో అంత లంచ్ బాక్సులు రెడీ చేసుకుని పిల్లల్ని పంపించి హస్బెండ్ పంపించి, కొంతమంది అయితే వాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయే ప్రాసెస్లో ఈజీగా ఏదైపోతుందో అదే మనం చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు రోజు లాగానే చేసుకుంటూ వెళ్ళకోకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ని కూడా మనం ట్రై చేసినట్లయితే కొంచెం ఇంట్లో వాళ్ళకు కూడా టేస్ట్ అనేది మారినట్టుగా కూడా ఉంటుంది కదండి. ఒకసారి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇది రెసిపీ పేరు వచ్చేసరికి పాలకూర ఉల్లి కారం అండి. ఇది ఎలా చేయాలి ఏంటి అనేది సింపుల్ మెథడ్లో, అంటే నేను చేసే ప్రాసెస్ ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. చూస్తున్నారు కదండి, పాలకూరని నేను శుభ్రంగా కడిగేసేసి తర్వాత కట్ చేసేసుకున్నానండి. ఇవి కాడలు వచ్చేసరికి కొంచెం లేతగానే ఉన్నాయండి, అందువల్ల నేను వాటిని కూడా కట్ చేసేసానండి. ఒకవేళ మీకు తీసుకున్న వాటిల్లో అయితే కనుక కొంచెం ముదురుగా ఏదైనా అనిపిస్తే వాటిని తీసి పక్కన పెట్టేసేయండి. ఒక పక్కన మిక్సీ జార్లో వచ్చేసరికి వెల్లుల్లిపాయ రెబ్బలు, ఉల్లిపాయలు కూడా 3 ఉల్లిపాయలు మీకు చూపించాను కదండి. ఆ 3 ఉల్లిపాయలు కూడా శుభ్రంగా నేను కట్ చేసేసేసి మిక్సీలో పేస్ట్ లాగా వీటిని చేసుకోవాలండి. దీనిలో వచ్చేసేసరికి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలండి. కొంచెం తగ్గినా మనం తర్వాత అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మన టేస్ట్కి తగ్గట్టుగా అంటే క్వాంటిటీని బట్టి మనం సాల్ట్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుందండి. కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతేనే మనం తినలేం కదండి, అనవసరంగా వేస్ట్ అయిపోయింది. కాబట్టి మనం చూసి వేసుకోవచ్చండి. కారం వచ్చేసరికి మనం తినే స్పైస్ బట్టి మనం వేసుకోవాల్సి ఉంటుందండి. కొంచెం స్పైస్ ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మా ఇంట్లో కొంచెం స్పైస్ అనేది తింటామండి, అందువల్ల నేను కొంచెం ఎక్కువగానే వేసాను. చూస్తున్నారు కదండి, ఇప్పుడు వీటిని వచ్చేసరికి మనం దీన్ని ఒక పేస్ట్ లాగా మనం చేసుకోవాలండి. మిక్సీ పట్టేసుకుని వద్దాం. చూస్తున్నారు కదండి, ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. చూడండి, చక్కగా వెల్లుల్లిపాయలు కానీ ఉల్లిపాయలు, కారం, ఉప్పు చక్కగా మిక్స్ అయిపోయినాయండి. బాగా నలగటం కూడా చక్కగా నలిగిందండి. స్మూత్ పేస్ట్ లాగా అయ్యింది. ఈ పేస్ట్ని మనం దోశలు వేసుకునేటప్పుడు దోశల మీద కూడా దీన్ని అప్లై చేసి దోశ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. చక్కగా బాండి అది పెట్టేసేసుకుని ఆయిల్ అది పెట్టుకుని తాలింపు పెట్టేసుకుందామండి. చక్కగా బాండి ఒకటి పెట్టేసేసుకుని ఆయిల్ అది వేసి పోపు పెట్టేసుకోవాలండి. దీనికైతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడితేనే టేస్ట్ ఉంటుందండి. వద్దు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకున్న ప్రాబ్లం అయితే ఏమీ లేదండి. చూస్తున్నారు కదా, ఆయిల్ మరుగుతుందండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పోపు అంతా కూడా మనం రెడీ చేసేసుకుందాం. పోపు అంటే మీకు తెలుసు కదండి, చక్కగా ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకుని చక్కగా ఎండుమిర్చి కూడా వేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుందామండి. తాలింపు ఎప్పుడు కూడా జీలకర్ర అనేది వేసిన తర్వాత చిటపటలాడుతుంది కదండి, అది అయిన తర్వాతే వేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ హీట్ ఎక్కగానే చక్కగా జీలకర్ర, ఆవాలు అన్నీ అంటే మినపప్పు, పచ్చిశనగపప్పు ఏం తాలింపులో వేయాలో అవన్నీ ఒకసారి వేసేస్తారు. అలా కాకుండా
ఇలా ఆవాలనేవి వేసి చిటపటలాడి అవి వేగిన తర్వాత తాలింపు దినుసులన్నీ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా చక్కగా చిటపటలాడుతూ ఉందండి. ఇప్పుడైతే మనం మినపప్పు, పచ్చెనపప్పు కూడా వేసేసుకుందామండి. ఇవి చక్కగా వేగాలండి, వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందామండి. మొన్న మీకు చిట్కాలని చెప్పి చూపించినప్పుడు కరివేపాకును కూడా స్టోర్ చేశాను కదండి. ఇప్పుడు అది ఎంత ఫ్రెష్గా ఉంది ఏంటనేది కూడా చూడండి. చక్కగా ఫ్రెష్గా ఉందండి, ఏం పాడవటం ఏమీ లేదండి. ఇలా కనుక మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఆకు పాడవదు, మనకు టైం కూడా కలిసి వచ్చింది. అది ఎక్కడుంది ఏంటి ఇంకా క్లీన్ చేయాలి ఆ ప్రాబ్లం అయితే లేదండి. చూడండి, కరివేపాకును కూడా యాడ్ చేసేస్తాం. ఇప్పుడు వచ్చేసరికి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి. ఆ పేస్ట్ని దీంట్లో మిక్స్ చేసేసేద్దాం. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. చక్కగా ఆయిల్ అంతా కూడా దీనికి పట్టాలండి. ఆయిల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా మగ్గాలండి. ఇది మగ్గింది అని తెలియడానికి మనకి తెలిసిందే కదండి, ఆయిల్ అనేది పైకి వచ్చేసిద్దండి. ఉల్లిపాయ అంతా వేగి పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆయిల్ అనేది ఆటోమేటిక్గా పైకి అనేది కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇది వేగింది అనేది మనకు అర్థమైపోతుంది. ఒక 5 మినిట్స్ అట్లా ఇవి వేయించేసేసుకున్నానండి. అడుగంటేసేస్తే కొంచెం మాడు వాసన అది వచ్చేది కదండి. అందుకని మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ దీన్ని అయితే బాగా నూనెలో వేపేసేసుకుందామండి. కొంచెం ఉల్లిపాయలే కాబట్టి కొంచెం మాడినా బాగుంటుందండి ఉల్లిపాయ టేస్ట్ అనేది. అట్లని మాడబెట్టేమాకండి. కొంచెం అడుగంటినప్పటికీ కూడా ఉల్లిపాయ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇంకొంచెం వేగాలండి. ఇది చూస్తున్నారు కదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ కొంచెం అడుగంటడం స్టార్ట్ అవుతుందండి. ఈ మూమెంట్లోనే ఇప్పుడు మనం దీనిలో అయితే పాలకూర తరుగు ఉంది కదండి, అది కూడా వేసేసి బాగా కలిగి పెట్టేసేసి ఒక 10 నిమిషాలు ఉంచామంటే రెడీ అయిపోతుందండి. దీంట్లో వేసేసుకుందామండి. ఆ ఉల్లిపాయ పేస్ట్ అనేది పాలకూరకి బాగా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసేసి ఒక 5 మినిట్స్ మటుకు మగ్గబెట్టేసేద్దామండి. ఇలా అయితే చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. పాలకూర అనేది దాంట్లో చక్కగా మిక్స్ అయిపోయిందండి. ఇంకొక 5 మినిట్స్ మనం దీన్ని మగ్గబెట్టేసేద్దామండి. ఆకుకూరల్ని ఎప్పుడైనా సరే మనం వండేటప్పుడు మూత అనేది పెట్టకూడదండి. వాటిని కవర్ అయ్యేటట్టుగా మనం పెట్టకూడదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా పోతాయి. ప్లస్ కలర్ అనేది కూడా చేంజ్ అయిపోతుందండి. ఎప్పుడు కూడా గ్రీన్ లీవ్స్ మనం కుక్ చేసేటప్పుడు మూత లేకోకుండానే యూస్ చేయాలండి. తోటకూర పప్పు అది మనం చేసినప్పుడు చాలామంది కుక్కర్లో కూడా పెట్టేస్తారు కదండి. అలా కాకోకుండా పప్పు వరకే మనం కుక్కర్లో పెట్టేసుకుని తాలింపు పెట్టేటప్పుడు కనుక మనం ఈ తోటకూరని వేసేసి మగ్గబెట్టేసేసి పప్పుని దాంట్లో మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం ఇంత కష్టపడేది కూడా ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఎన్నో రకాలుగా మనం మెడిసిన్స్ అవి తీసుకుంటూ ఉంటాం సప్లిమెంటరీ రూపంలో. అలా కాకోకుండా ఇలా మనం చిన్న చిన్న విషయాలు తెలుసుకుని మనం ఫుడ్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఆరోగ్యం అవుతుంది, ఆదాకి ఆదా కూడా అవుతుందండి. చూస్తున్నారు కదండి, ఇంకొక 5 మినిట్స్ మగ్గబెట్టేసేద్దాము. ఇప్పుడు ఏం చేద్దామంటే దీనిలో కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ధనియాల పొడిని అయితే వేసేద్దాం. ఈ ధనియాల పొడి వచ్చేసరికి హోమ్ మేడేనండి. చక్కగా ధనియాలని డ్రై రోస్ట్ చేసేసి మిక్సీ అయితే పట్టేశానండి. చూస్తున్నారు కదా, నేను ఎక్కువ ధనియాల పొడి కూడా వేయట్లేదు, జస్ట్ ఈ స్పూన్తో ఒక స్పూన్ వేసానండి. ఇది చక్కగా మిక్స్ అయ్యేలాగా మరొకసారి కలిగి పెట్టేసేద్దాం. నూరు ఊరిపోతుంది కదండి. ఎప్పుడు కూడా పాలకూర పప్పు, పాలకూర కర్రీనో లేకపోతే పాలక పన్నీరనో ఇట్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. రెండోసారి వద్దు అన్న మీరే చేస్తారు.
చూస్తున్నారు కదా, మనం మూత పెట్టుకోకుండా మగ్గబెట్టినందువలన పాలకూర కలర్ అనేది అస్సలు చేంజ్ అవ్వలేదండి. దీనిలో మనం కొత్తిమీర అనేది వేసుకోవచ్చు, వేసుకోకుండా కూడా బాగానే ఉంటుంది. అది పూర్తిగా మన ఆప్షనల్, మనకి ఇష్టమైతే వేసుకోవటం లేకపోతే లేదు. కాకపోతే వేసుకునే వాళ్ళు ఎక్కువ వేయకోకుండా జస్ట్ కొంచెం వేసుకోండి. ఎందుకంటే కొరియాండర్ వేసినప్పుడు పాలకూర టేస్ట్ని డామినేట్ చేయకోకుండా ఉండాలండి. అప్పుడే ఈ పాలకూర టేస్ట్ అనేది మనం పూర్తిగా ఆస్వాదించగలుగుతాం. ఇది రోటీస్కైనా వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని మనం తిన్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ రెసిపీ కనుక మీకు తెలిసినట్లయితే అది కూడా నాకు తెలియచేయండి. నేను చూపించాను కదండి, కొత్తిమీర కూడా నేను కరివేపాకుతో పాటే స్టోర్ చేశాను కదండి. ఇప్పుడు అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, ఎక్కడ కూడా చెమ్మ అనేది పేపర్కి కూడా పట్టలేదండి. కొత్తిమీర కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోయిద్దండి. దీన్ని వేరే సర్వింగ్ బౌల్లో కనుక తీసేసేసుకుని మనం టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. అడుగంటింది కదా అని ఏం అనుకోవాల్సిన అవసరం లేదండి. అడుగంటినా కూడా టేస్ట్గా అయితే ఉంటుందండి. కొత్తిమీర కూడా చక్కగా కలిసిపోయింది. స్టవ్ కూడా నేను ఆఫ్ చేసేసానండి. ఆ వేడికి కొత్తిమీర అనేది మగ్గిపోయిందండి. చూస్తున్నారు కదండి, పాలకూర ఉల్లిపాయ కారం అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని మనం వేడి అన్నంలోకైనా, రోటీస్, చపాతీస్ ఇట్లా వేటిల్లోకైనా మనం కాంబినేషన్గా ఇది తీసుకోవచ్చండి. టేస్ట్ వైజ్గానే కాదండి, హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. పాలకూరలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి. దీనిలో ఉపయోగించిన ప్రతి ఒక్కటి కూడా మనకి ఎంతో మేలు చేసేవి కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ద్వారా మీ ఎంకరేజ్మెంట్ని నాకు ఇచ్చి మీ తెలిసిన వాళ్ళకి, మీ నైబర్స్కి, మీ కొలీగ్స్కి తప్పకుండా షేర్ అయితే చేయండి. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. రేపు మరొక చక్కటి డ్రెస్తోనూ రెసిపీనో మీ ముందుంచుతాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.